హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధారాధనకు కూడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ హృదయపూర్వక ప్రేమ వందనాలు చెల్లిస్తూ, బైబిల్ గ్రంథాలు ఉన్నవారంతా బైబిల్ గ్రంథాలు తెరచి నేటి వాక్య ధ్యానం శుభగా ఆది కాండము 16వ అధ్యాయము 8వ వచనాన్ని నేటి వాక్య ధ్యానం శుభగా ధ్యానం చేద్దాం. సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నవని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోచున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ఈ వాక్యము ద్వారా ప్రభు ఈ మధ్యాహ్నం వేళ మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అల్పుడనైన నన్ను మరొకసారి నీ ప్రజలు ఎదుట నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. నా నోట నీ మాట ఉంచండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతివాది క్రియలన్నీ లయము చేయండి. నీ శైలిలో, నీ స్థాయిలో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ఈ మధ్యాహ్నం వేళ నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన వచ్చిన భాగంలో ఒక కుటుంబం గురించి రాయబడి ఉంటుంది. అది అబ్రహాము గుడారంలో జరిగిన ఆ సందర్భంలో ఆ మాటలు మనం చదువుకుని ధ్యానిస్తున్న మాటలు. ఆ చదవబడిన 8వ వచనంలో, సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నవని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోచున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ఇది సందర్భాన్ని మనం చూస్తే మధ్యాహ్నం వేళ అందరూ శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని ప్రభు ప్రేమలో తెలియచేస్తూ, అబ్రహాము గుడారములో ఈ హాగరు ఒక దాసిగా పనిచేస్తున్న ఆ తరుణంలో, ఆ పనిచేస్తూ ఒక దాసిగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న బిడ్డగా ఎవరున్నారు? హాగరు ఉంది. హాగరు ఒక దాసిగా తన యొక్క పని చేస్తూ ఆ కుటుంబంలో, అబ్రహాము గుడారంలో ఆ అబ్రహాముతో శారాతో కలిసి జీవిస్తున్న తరుణంలో, దాసి అంటే ఒకానొక ప్రశ్న మీకు రావచ్చు. దాసి అంటే ఎవరు అంటే, ఒక మన భాషలో చెప్పుకోవాలంటే ఒక పని మనిషి. అంటే సొంత ఇష్టం లేనిది. అంటే వారు చెప్పిన మాటే ఆమె వినాలి. ఆ యొక్క ఇంటి యజమానులు, ఆ గుడారపు యజమానులు ఏ మాట చెబితే ఆ మాటే ఆమె చెయ్యాలి. ఆమె ఏమి పెడితే అదే తినాలి. వారు ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. అంటే ఒక దాస్యపు జీవితాన్ని హాగరు జీవిస్తున్న బిడ్డగా ఉండిన సందర్భంలో తన యొక్క సొంత ఇష్టము అనేది నెరవేర్చబడలేని పరిస్థితి హాగరు జీవితంలో ఉంది. ఏ పని చెప్తే ఆ పని హాగరు చేయాల్సిందే. తన యొక్క సొంత ఆలోచన, సొంత చిత్తము అనేది నెరవేర్చబడే బిడ్డగా ఆ బిడ్డ లేకుండా అణిగి మణిగి ఉండే బిడ్డగా హాగరు జీవిస్తున్న పరిస్థితి అది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన ప్రతి మాట, యజమానులు ఏ మాట చెబుతున్నారో ఆ యజమానురాలు చెబుతున్న ప్రతి మాట శ్రద్ధగా విని ఆ మాటకు శిరస్సు వహించే బిడ్డగా ఆ హాగరు ఉండిన సందర్భం అది. హల్లెలూయా. అంటే ఒకానొక సందర్భంలో, ఒకానొక విధంగా మనం చెప్పాలంటే ఒక బానిస బ్రతుకుతున్న బిడ్డగా హాగరు ఉంది. హల్లెలూయా. అంటే ఒక స్వేచ్ఛ లేని జీవితము ఆ బిడ్డ జీవిస్తూ ఉండగా, ఆ బిడ్డకు ఒకానొక సందర్భంలో ఎదురైన పరిస్థితి ఏమిటంటే, అబ్రహాము శారా మాట్లాడుకుంటూ అంటున్నారంట, వారు పిల్లలు లేని పరిస్థితుల్లో వారు ఇద్దరూ ఆ యొక్క గుడారంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారంటే ఏమని? అబ్రహాము శారా, అయ్యా యజమానుడా, మన ఇద్దరికి పిల్లలు లేరు, ఏమి తక్కువ లేదు మన కుటుంబంలో, మన గుడారంలో కావలసినంత ఆస్తి ఉంది, కావలసినంత సంపద ఉంది, కావలసిన పనివారు ఉన్నారు. కానీ మనకంటూ ఒకటి లోటుగా ఉంది. అది ఎవరంటే పిల్లలు అనేవారు లేక మనకు లోటుగా ఉంది. ఈ పిల్లలు లేని పరిస్థితుల్లో ఈ లోటును భర్తీ చేయాలంటే
నేను నీకు ఒక ఆలోచన చెబుతున్నాను యజమానుడని సారా అబ్రహాముతో అంటుంది. ఏమంటుందంటే, మనకు దాసిగా హాగరు ఉంది కదా, హాగరు మనం చెప్పిన ప్రతి పని చేస్తుంది. ఆమె మనం చెప్పిన ప్రతి పని చేయక మానక ప్రతి పని చేస్తుంది. కనుక నువ్వేం చేయాలంటే హాగరుతో కలిసి నువ్వు మనకు ఒక బిడ్డకు జన్మనివ్వాలి. మనకంటూ ఒక వారసత్వపు సంపదను నాకు ఇవ్వాలి అని ఆ సారా అబ్రహాముతో మాట్లాడిన పరిస్థితుల్లో సారాని పిలిచి అంటుంది కదా, మన కుటుంబంలో మన గుడారంలో అన్నీ బాగుగానే ఉన్నాయి, అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. నువ్వు దాసిగా జీవిస్తున్న ఈ పరిస్థితుల్లో నువ్వు అబ్రహాముకి కావలసిన మాకు కావలసిన ఈ కోరిక తీర్చమన్నప్పుడు అబ్రహాము అలా హాగరు ద్వారా ఒక కుమారుణ్ణి కంటిన పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. ఆమె చెప్పిన ఆ యజమానురాలు చెబుతున్న ప్రతి పరిస్థితులన్నింటినీ ఆమె దాస్యపు జీవితము జీవిస్తుంది. కనుక ఆ దాస్యపు జీవితంలో ఆ యజమానురాలు చెబుతున్న ప్రతి మాటకు శిరస్సు వహించింది. వహిస్త ప్రతి కార్యము నెరవేర్చుతున్న బిడ్డగానే ఆ హాగరు జీవిస్తున్న దినాలు అవి. హల్లెలూయా. అలా జీవిస్తున్న దినాలలో వారికి కోరిక ఏంటి? వారి యొక్క ఆ సంతతి, ఆ సంతతికి ఏమంటారు, అభివృద్ధి, సంతతి కావాలి అన్న పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఒక కుమారుణ్ణి కనిన పరిస్థితి. అప్పటి వరకు బాగానే ఉంది. హాగరు దాస్యపు జీవితం జీవిస్తున్నా సరే ఆ యజమానురాలు ఇద్దరు ప్రేమగా ఆప్యాయతగానే ఆ బిడ్డను చూసుకున్న సందర్భం. ఆ బిడ్డను పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. పెద్దవాడు అవుతున్న ఆ పరిస్థితుల్లో ఒకానొక సందర్భంలో ఏమైందంటే, అప్పటి వరకు ప్రేమ చూపిన ఆ సారాయి అబ్రహాము ఆ పరిస్థితుల్లో జీవితాంతము తోడుగా ఉంటారు అని అనుకున్న సందర్భంలో, జీవితాంతము నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టరు, నన్ను క్షేమంగానే చూసుకుంటారు అని ఏ సారాను బట్టి ఆ హాగరు తలంచిందో ఆ సారాయే అనరాని మాటలు అంటూ ఆ నిందపు మాటలు, ఆ నిందలు, అవమానాలు ఆ హాగరును పరుస్తున్న దినాలలో ఆ హాగరు అవమానాలు, ఆ నిందలు, ఆ అపహేళనను తట్టుకోలేక ఏం చేస్తుందంటే, అప్పటి వరకు ఎక్కడుంది? అబ్రహాము గుడారంలోనే దాస్యపు జీవితాన్ని జీవిస్తున్న హాగరు ఒకానొక నిర్ణయానికి వచ్చేసింది. ఏమని నిర్ణయించుకుంది? ఇదేనా ఈ కుటుంబం, ఈ యజమానురాలే నన్ను పోషించేది. ఎక్కడ ఏ పని చేసుకున్నా, ఏ కుటుంబంలోనికి వెళ్ళినా, ఏ గుడారంలో నేను అడుగు పెట్టినా నాకు తిండి పెట్టరా? నాకు కావలసిన వస్త్రాలు ఇవ్వరా? ఈ అవమానాలు, నిందల మధ్యలో నేనెందుకు బ్రతికేది? ఈ కుటుంబం నుంచి వైదొలిగితేనే, ఈ గుడారం నుంచి నేను బయటికి వెళ్ళితేనే క్షేమం అని ఆ యొక్క హాగరు తలంచి బయటికి వస్తూ ఉండగా, ఆ వస్తున్న పరిస్థితుల్లో ఏమైందంటే హాగరు పారిపోతుందంట. అవమానాలు, నిందలు, ఆ సారా చెబుతున్న మాటలు, నిందలు, ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితులన్నీ తట్టుకోలేని పరిస్థితులు చూస్తున్న దినములో పారిపోతున్న సందర్భం అది. హల్లెలూయా. ఆ 8వ వచనంలో చూస్తే ఏమని ఉంది? సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, నా యజమానురాలైన సారాయి యుద్ధ నుండి పారిపోచున్నాను. అలా ఆమె పారిపోతున్న సందర్భంలో ఏమైందంటే, కింద చూస్తే, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. హల్లెలూయా. ఒక సందర్భంలో ఆమెమో పారిపోతుంది. ఈ బాధలొద్దు, నేను ఒక గుడారాన్ని నేను చూసుకుంటాను, వేరే యజమానురాలి దగ్గరికి నేను వెళ్ళిపోతానని ఆమె చూస్తే, ఆ పారిపోతున్న పరిస్థితుల్లో ఆగరికి ఎవరు ప్రత్యక్షమయ్యారంటే యెహోవా దూత ఆగర్కు ప్రత్యక్షమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూత ప్రత్యక్షమై హాగరుతో మాట్లాడుతుంది ఏమంటే, నీవు తిరిగి వెళ్ళి నీ యజమానురాలైన సారా యొద్ద
అణిగి మణిగి ఉండమని ఆ దూత హాగరుతో మాట్లాడిన పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వెళ్ళిపోతుంటే ఎవరు చూశారు ఆమెని? దేవుడు చూశాడు. హల్లెలూయా. ఆ యొక్క శ్రేష్టమైన గృహములో నుండి, ఆ దీవెనకరమైన గృహములో నుండి, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము గుడారములో నుండి ఆ తల్లి వెళ్ళిపోతుంటే, హాగరు వెళ్ళిపోతుంటే దేవుడు విడిచి పెట్టలేదు. హల్లెలూయా. నువ్వు ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులే కానీ, నువ్వు చూస్తున్న నిందలలో కానీ, నువ్వు తిరిగి వెళ్ళి సారాయి వద్ద నువ్వు ఎలా ఉండమని చెప్తున్నాడు? అణిగి మణిగి ఉండమని చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అనుకుంటుంది, దేవుడే నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను ఓదార్స్తాడు. ఆ కుటుంబము, అబ్రహాము, శారా, ఆ యొక్క కుటుంబములో, ఆ గుడారంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి నా దేవుడు చూశాడు, నాకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు నన్ను కనికరించడానికే వచ్చాడు, తను దూతను పంపించాడు అని ఆగ్ర అనుకున్న సందర్భం మరి. కానీ దేవాతి దేవుడు ఓదార్చవలసింది పోయి దేవాతి దేవుడు కోపపడుతున్నాడట. హల్లెలూయా. కోపపడుతూ అంటున్నాడు, నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాలి యొద్ద అణిగి మణిగి ఉండమని సమాధానం చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమను నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు తిరిగి వెళ్ళి నీ గుడారమునకు వెళ్ళి అక్కడ నువ్వు నీ యజమానురాలి యొద్దే ఉండు అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క దేవాతి దేవుడు మన ఈ మధ్యాహ్న వేళ కూడి ఉన్న మనందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవు కూడా ఆ ప్రతికూలమైన పరిస్థితులతో ఆ దేవుని మందిరము విడిచి పారిపోతున్న బిడ్డగా నీ మధ్యాహ్న వేళ నువ్వు ఉన్నావేమో. నా దేవుడు కోరుతున్నాడు ఏంటంటే, ఇదే నీకు ఆశ్రయమైన సురక్షితమైన స్థానం అని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. నీ శత్రువులు నిన్ను తరుగుతున్న పరిస్థితుల్లో, నీ శత్రువుల బాధలు, నీ శత్రువులు రేపుతున్న ఆ తుఫానులు, అలజడులను తట్టుకోలేక నీవు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని విడిచి పారిపోతున్న బిడ్డగా, దేవుని మందిరమును, దేవుని యొక్క పరిచర్యను నిర్లక్ష్యము చేస్తున్న బిడ్డగా ఈ మధ్యాహ్న వేళ నువ్వు వాక్యం వింటున్న బిడ్డగా నువ్వు ఉంటే, నా దేవుడు ఏమని బ్రతిమిలాడుకుంటున్నాడంటే, నా దేవుని సన్నిధి నుండి నువ్వు దూరం అవటం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. హాగరు ఎలాగూ దూరమై పారిపోతున్న పరిస్థితుల్లో ఆమె దూరం అవటం ఎలాగూ దేవునికి ఇష్టం లేదు. వెంటనే తన దూతను పంపించి ఎలాగో మాట్లాడాడు. ఈ మధ్యాహ్నం వేళ నా దేవుడు ప్రతి బిడ్డతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఈ ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయనే తన దూతను మన మధ్యలోనికి పంపించి మాట్లాడుతున్నాడు. ఈ శ్రమను నువ్వు అనుభవిస్తున్న శ్రమ అనుభవించాల్సిందే. ఎందుకంటే శోధించబడిన మీదట సువర్ణముగా మార్చే దేవుడు నేనని ఆయన మాట్లాడుతూ, శోధించబడిన మీదట సువర్ణంగా మార్చే దేవుడుని నేను ఉన్నాను కనుక నీవు నిశ్చయముగా మరలా తిరిగి నీ సన్నిధిలోనికి రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆత్మ సంబంధమైన గుడారంలో మనం బ్రతికి ఉంటేనే ఈ రోజున ఆయన మనల్ని బట్టి సంతోషించే దేవుడై ఉన్నాడు. కానీ ఈ గుడారము నుంచి బయటకు మనం అడుగులు వేస్తూ ఉంటే ఆయన ఆనందించే దేవుడు కానే కాదు. హల్లెలూయా. అడుగులు ప్రక్కకు వేస్తున్న మనల్ని బట్టి దేవాతి దేవుడు బాధపడుతూ తన దూతను ఈ మధ్యాహ్న వేళ మనందరి కోసం పంపిస్తూ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఎందుకు ఆ హాగరు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఎందుకు దేవాతి దేవుడు తన దూతను పంపించి నువ్వు ఆగు, మరల వెనక్కి వెళ్ళి నీ యొక్క యజమానురాలి యొద్ద అరిగి మణిగి ఉండమని చెబుతున్నాడంటే, అంతకుముందు ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఎవరంటే లోతు. హల్లెలూయా. ఆ లోతు దేవుని గుడారము నుండి వచ్చేసి, ఆ యొక్క శ్రేష్టమైన గుడారములో నుండి వచ్చేసి ఏమైపోయాడు? తన యొక్క జీవితం అంతా నాశనము చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చాలా నష్టపోయాడు. అబ్రహాము గుడారం నుండి వచ్చిన పరిస్థితుల్లో లోతు అబ్రహాము గుడారంలో సర్వసంపదలు అనుభవించిన వాడై, ఆ లోతు అన్నిటా ఘనముగానే ఎంచబడిన పరిస్థితుల్లో లోతు ఉండిన పరిస్థితుల్లో, అన్ని బాగుగా ఉండిన పరిస్థితుల్లో, అంతటా ఆశీర్వదించబడిన బిడ్డగా లోతు ఉండిన పరిస్థితుల్లో లోతు ఒకానొక సందర్భంలో ఏం చేశాడంటే,
ఆ యొక్క అబ్రహాము గుడారం నుండి బయటకు వచ్చి దేవుడిచ్చిన దీవెనంతటిని పోగొట్టుకున్న బిడ్డగా ఆ లోతు ఉన్నాడు. హల్లెలూయా. ఆ లోతు జీవితంలో ఎదురైన అనుభవాలు, ఆ ఆశీర్వాదం నుండి దరిద్రతలోనికి నడిపించబడిన ఆ లోతు జీవితంలో నీ జీవితం ఉండకూడదని దేవాతి దేవుడు హాగరును బట్టి, హాగరు జీవితం అలాగూ లోతు జీవితంలో మారకూడదని భావించి పారిపోతున్న సందర్భంలో ఆ దేవాతి దేవుడు ఆ బిడ్డకు తోడై ఉండి తన దూతను పంపించి బ్రతిమిలాడుకుంటున్నాడంట. హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళ దేవుని సన్నిధిలో అనుభవిస్తున్న మేలులు, దేవుని సన్నిధిలో నువ్వు అనుభవిస్తున్న ఆశీర్వాదం, దేవుని యొక్క కృపకు పాత్రులుగా పిలువబడుతున్న నీవు నేను కూడా ఒకానొక సందర్భంలో దేవునికి ఎడబాపయ్యే బిడ్డలుగా మనం ఉంటున్నామేమో. ఈ మధ్యాహ్నం వేళ దేవాతి దేవుడు బ్రతిమిలాడుకుంటూ మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుని గృహములో, దేవుని యొక్క గుడారంలో నిలిచి ఉంటేనే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని మందిరంలో నిలిచి ఉంటేనే మనకు దీవెన. హల్లెలూయా. దేవుని మందిరంలో నిలిచి మనం ఏ పని తలపెట్టినా అందులో మనకి ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవుని మందిరంలో నిలిచి ఏ ప్రయత్నం మనం చేసినా ఆ పనిలో సఫలత మనకి కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున లోతు అలా దేవుని సన్నిధిని అనుభవించి, దేవుని సన్నిధిలో ఘనమైన కార్యాలు చూసి ఒకానొక దినాన ఆ యొక్క దేవుని గుడారం నుండి బయటికి వచ్చేసిన ఆ బిడ్డగా లోతు ఉన్నాడు. నష్టాన్ని చవి చూశాడు. ఈ మధ్యాహ్న వేళ వాక్యం వింటున్న నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే, మనం ఏ పరిస్థితుల గుండా మనం నడిపించబడుతున్నా మనం చేయవలసింది ఏంటంటే, దేవుని మందిరంలో నాటబడిన బిడలగానే మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో అంటకట్టబడిన, దేవునితో ఆ ప్రేమలో సహవాసంలో నాటబడిన బిడలగా మనం ఉండే ఆ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాలి. హల్లెలూయా. 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 ఈ రోజున లోతుకి ఏ కష్టం రాలేదు, ఏ నష్టం రాలేదు. ఎందుకు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఇంటిలో ఏ కొదువైనా ఉంటుందా? ఉండదు. ఏ కొదువ లేని పరిస్థితుల్లో అన్నీ కావలసిన సంపదలన్నీ ఆ యొక్క లోతు చూశాడు. ఏ నష్టం రాలేదు, ఏ కష్టం రాలేదు. రోజున అలాంటి పరిస్థితుల్లో లోతు ఆ యొక్క అబ్రహాము గుడారాన్ని విడిచి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ రోజున నీవు నేను అలాంటి దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క దేవుని యొక్క మందిరానికి స్థిరంగా ఉండగలుగుతున్నామా? దేవుడిచ్చిన మనకిచ్చిన సహవాసానికి, దేవుడిచ్చిన మనకిచ్చిన ఈ పరిచర్యలకు స్థిరంగా ఉండే బిడ్డగానే నువ్వు ఉన్నావా? ఈ మధ్యాహ్నం వేళ ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఈరోజు నువ్వు స్థిరమైన బిడ్డగా నువ్వు ఉండగలిగితే ఎన్ని కష్ట నష్టాలైనా, ఎన్ని ఆటుపోట్లైనా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులైనా నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడికి అసాధ్యమైందంటూ ఏది లేదు అని నువ్వు భావించి ప్రభు మందిరంలో స్థిరముగా నిలబడే బిడ్డగా నువ్వు ఉంటే నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. హల్లెలూయా. 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 ఈరోజున దేవాతి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీకు ఇచ్చిన ఈ పరిచర్య శ్రేష్టమైంది. దేవుడు నిన్ను నిలబెట్టిన ఈ మందిరములో నీవు, ఈ దేవుడికి ఇచ్చిన ఈ మందిరము స్థిరమైనది, అది శ్రేష్టమైనది అని ప్రభు మాట్లాడుతూ ఈ మధ్యాహ్నం వేళ అసలు ఎందుకు లోతు అంత అబ్రహాము ఇంటిలో అంత సర్వసంపదలు అనుభవిస్తూ అంతగా ఉన్నతంగమైన స్థితిలోనికి వెళ్ళిగా ఎందుకు లోతు అబ్రహాము గుడారంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అంటే, లోతును అసలు ఎవరు రమ్మలేదంట. అబ్రహాము వెనుక ఎవరు రమ్మలేదు, ఎవరు పొమ్మలేదంట. అసలు లోతు జీవితాన్ని మనం చూస్తే ఒక దిక్కు లేనివాడంట. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రాయంలోనే లోతు తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నవాడు. ఎవరి యొక్క తోడు నీడ లేని పరిస్థితి, దిక్కు లేని వాడిగా ఉంటున్న పరిస్థితుల్లో ఆ లోతును అబ్రహాము పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేశాడంట. హల్లెలూయా.
అలా పెద్ద చేసి ప్రయోజకుని చేసి ఆస్తికి కర్తలుగా ఒక సంపన్నమైన బిడ్డగా ఆ లోతును చేసిన సందర్భంలో ఎందుకు ఆ గుడారం నుంచి ఎందుకు బయటికి వెళ్ళిపోయాడని చూస్తే ఆదికాండము 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గించో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురమును వెలుపలకు పోవిడ్చెను. నీళ్ళు భూమి అంతటి మీద ఉన్న తన అరకాలు నిలుపుటకు దాని స్థలము దొరకలేదు కనుక ఓడలున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. ఈ రోజున ఆ లోతు జీవితం, ఆ లోతు యొక్క బుద్ధి ఎలాగూ ఉందంటే, 40 రాత్రులు పగలు ఒక జలప్రలయం వచ్చిన పరిస్థితుల్లో దేవాది దేవుడు తన ప్రణాళికను బట్టి నోవాహును అతని కుటుంబంను ఆ యొక్క ఓడలోనికి వెళ్ళమన్న పరిస్థితుల్లో ప్రతి జాతి నుండి ప్రతి పక్షిని, ప్రతి ఒక్క జాతులకు సంబంధించి ప్రతి దానిని ఒక్కొక్క దానిని తీసి దానిలో సురక్షితంగా ఉండమనే పరిస్థితుల్లో కాకిని కూడా దేవాతి దేవుడు ఆ ఓడలోనికి రానిచ్చాడంట. కాకి బుద్ధి ఎలాగుంటుంది? సాధారణంగా దాని నడక వంకర, తిండి వంకర, దాని యొక్క వెళ్ళే నడిచే ఎగిరేది కూడా వంకరగానే ఎగురుతుంది. అన్ని పక్షులు నిటారుగా ఎగురితే అదేమో పక్కకెళ్ళి ఎగురుతూ ఉంటుంది. ఈ రోజున ఆ లోతు బుద్ధి ఎలాగూ ఉందంటే, అంత చిన్ననాటి నుండి దిక్కులేని పరిస్థితుల్లో ఉండిన నన్ను, తల్లిదండ్రులు లేని నన్ను పెంచి పోషించి ప్రయోజకుని చేశాడు అన్న కృతజ్ఞత లోతుకు లేకుండా ఆ లోతు ఏం చేశాడంటే, ఆ కాకిని బుద్ధి పోలిన ఆ బుద్ధి, ఆ కాకి బుద్ధి ఆ లోతు చూపించినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. అలా ఆ కాకి ఏం చేస్తుందంటే, ఆ భూమి మీద నీళ్లు ఉండినాయా లేదా అన్న సందర్భంలో ఆ కాకిని ఆ ఓడలో నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో ఆ కాకి ఏం చేసిందంటే, ఇంకా బయటికి ఇంకా వెళ్ళి ఏ కాకైతే సహాయం చేసిద్దని నోవాహు తలంచాడో ఆ తలంచిన పరిస్థితుల్లో ఆ కాకేంటి మరలా తిరిగి రాలేని పరిస్థితి అంట. ఒక పక్క 40 రోజులు పగలు రాత్రి ఆ జలప్రలయంతో అనేకులు చనిపోయి ఒక శవాల దిబ్బగా ఆ ప్రాంతమంతా కొట్టుమిట్టాడుతూ ఒక చూడలేని పరిస్థితిలో ఆ ప్రాంతం అంతా ఉంటే, అక్కడ బుద్ధే వంకర బుద్ధి కదా కాకిది. ఇక ఆ కుళ్ళిపోయిన ఆ శరీరాలు, మనుషుల శరీరాలను చూసి ఆ కాకి ఇక పండగ వాతావరణంలా అనిపించిందంట. హల్లెలూయా. ఇక ఆ వాతావరణం చూసి పాడుకుంటుందంట, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. అదే కదా దాని బుద్ధి. ఏది చనిపోయిందంటే అది చనిపోయిన దాన్ని తినటమే దాని యొక్క ఆహారం. పక్క వాళ్ళకి తెచ్చి పెట్టేది ఉండదు. ఏదైతే ఆ యొక్క మనుషుల కబేరాలు అవన్నీ, ఆ యొక్క ఎముకలన్నీ ఆ కుళ్ళిపోయిన పరిస్థితులను బట్టి సంతోషిస్తూ ఏ అవసరాన్ని బట్టి కాకిని పంపించాడో ఆ కాకి మరలా తిరిగి రాలేని అనుభవం, వంకర బుద్ధి. ఈ రోజున అలాగే ఆ లోతు కూడా కనీసం తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో నన్ను పెంచి పెద్ద చేసి ఆదరించాడు, ఒక ప్రయోజకుని చేశాడు అని కృతజ్ఞత లేని మనసు కలిగిన ఆ లోతు ఆ గృహం నుండి వెళ్ళిపోయి, ఆ గుడారం నుండి వెళ్ళిపోయి నష్టాన్ని చవి చూసిన బిడ్డగా మిగిలిపోయాడు. హల్లెలూయా. ఆ కుటుంబము, తన భార్య ఎందుకు పనికిరాని వారిగా మిగిలిపోయారు. ఈ రోజున నా దేవుడు నన్ను బట్టి బ్రతిమిలాడుకునేది ఏంటంటే, దేవుడు ఇచ్చిన మందిరాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించే బిడ్డగా మారాలి. హల్లెలూయా.
దేవుడిచ్చిన ఈ పరిచర్యను బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా నువ్వు మారాలి. దేవుడు నిన్ను నిలబెట్టిన ఈ పరిచర్యకు, దేవుడు నీకు ఇచ్చిన ఈ గుడారానికి కృతజ్ఞతగా కలిగిన బిడ్డగా నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం కృతజ్ఞత అనేది చెల్లించకుండా, దేవుడు తన ప్రేమను మన మీద, అపారమైన ప్రేమను మన మీద చూపుతున్న దేవుని మందిరం అంటే, దేవుని పరిచర్య అంటే మనం ఎడబాపు అవుతున్న బిడ్డలుగా దేవుని సంఘానికి, దేవుని యొక్క పరిచర్యలకు, దేవుని యొక్క ఆరాధన క్రమాలకు దూరం అవుతున్న బిడ్డలుగానే మధ్యాహ్నం వేళ వాక్యం వింటున్న బిడ్డలుగా నీవు నేను ఉంటే నా దేవుడు కోరుతున్నాడు. ఆ హాగరుతో ఎలాగో దూతను పంపించి మాట్లాడుతున్నాడు, ఈ మధ్యాహ్నం వేళ నా దేవుడు నాతో మాట్లాడుతూ అంటున్నాడు, తిరిగి మరలా నీ గుడారంలోనికి రా. హల్లెలూయా. పాడైపోయిన నీ ప్రార్థన జీవితాన్ని మరలా కట్టుకో. నీ యొక్క పాడైపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టుకుంటే నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఈరోజున నీవు నేను వేటి కోసం ప్రయాసపడుతూ, ఉదయం లేసి మొదలుకొని వేటి కోసం ప్రయాసపడుతూ, ఆ అశాశ్వతమైన వాటి కోసం మనం ప్రయాసపడుతున్న బిడ్డలుగానే ఉన్నాం. కానీ దేవుడిచ్చిన మందిరము, దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన ఈ గుడారం కోసం మనం కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా మనం బ్రతికితే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలుపుతాడు. హల్లెలూయా. అలా లోతు ఏం చేశాడు? దేవుడిచ్చిన గుడారం, అప్పటి వరకు పెరిగిన గుడారాన్ని బట్టి సంతోషించక, పరిస్థితులన్నీ బాగున్నాయి, పరిస్థితులన్నీ చక్కగా ఉన్నాయి, సంపాదనలో అనేకులు పనివారు, అనేకులు యాజకులు, అనేకులు వారి లోతు వెనకాల ఉన్నారు, బోలుడంత ఆస్తి సంపాదన, ఊహించలేని స్థితిలోనికి లోతు వెళ్ళిపోయాడు. అలాంటి సందర్భంలో కృతజ్ఞత లేని బిడ్డగా లోతు మిగిలిపోయి, ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండారు. ఈ రోజున దేవుని యొక్క గుడారంలో అన్ని అనుభవించిన ఆ లోతు పారిపోతూ ఎటు అడుగులు వేస్తున్నాడంటే సొదొమ వైపు అడుగులు వేస్తున్నాడంట. హల్లెలూయా. ఆ సొదొమ మనుషులు ఎలాంటి వారు? దుష్టులు, పాపులు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున కానీ పెంచవలసిన వారు దూరమైన పరిస్థితుల్లో, ఎవరు లేక ఏకాకిగా ఉండిన పరిస్థితుల్లో పెద్ద చేసిన అబ్రహామును విడిచి లోతు ఎలా వెళ్ళాలనుకుంటున్నాడు? దుష్టులతో, పాపులతో సహవాసం చేయాలని ఆ దుష్ట సాంగత్యం వైపు తన యొక్క అడుగులు వేస్తున్న బిడ్డగా లోతు ఉన్నాడు. అలా అడుగులు వేయమట్టి పొందుకున్నదంతా కోల్పోయిన బిడ్డగా లోతు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు నేను మన అడుగులు ఎటు వేస్తున్నాం? దేవుని మందిరం వైపు మనం అడుగులు వేస్తున్నామా? దేవుడిచ్చిన ఈ గుడారములో మనం స్థిరంగా ఉండగలుగుతున్నామా? ఈరోజు ఒకంత ఆలోచన చేసి ఆ లోతులాగా ఏదైనా పరిస్థితులు, ఏదైనా కార్యము చూడకపోతే మన అడుగులు కూడా ఆ సొదొమ వైపు మనం ఏమైనా ఇస్తున్నామా? లేదా నా దేవుడు నాతో ఉన్నాడు, ఆ గుడారంలో సర్వ సంపదలు ఉన్నాయి, ఆ గుడారంలో అడుగు పెడితే నా జీవితాన్ని నా దేవుడు మారుస్తాడు, నా కన్నీటిని నాట్యముగా మారుస్తాడు అన్న ఆశ నీలో ఉందా? మధ్యాహ్నం వేళ వాక్యం వింటున్న నీవు నేను సొదొమ వైపు మన అడుగులు వేయకూడదు. సొదొమ వైపు లోతు నడిపించబడి సర్వస్వం కోల్పోయాడు.
ఈ రోజున నువ్వెటు వెళ్తున్నావు? లోకం వైపు మనం వెళ్ళకూడదు, లోక ఆశల వైపు మనం వెళ్ళకూడదు, దుష్టులతో పాపులతో మనం సహవాసం అనేది చేయకూడదు. ఈ రోజున ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు మహారాజు ఉన్నాడు. చదవబడిన కీర్తనలో మొదటి వచనం ఏమనుంది? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఒక రాజుగా ఉండిన దావీదే, రాజుగా ఉండిన దావీదు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు రాజుగా ఉండిన దావీదు ఎలా అన్నాడు? సంతోషించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రోజున దేవుని గుడారంలోకి రావాలంటే నీకు సంతోషం ఉందా? దేవుని గుడారంలో అడుగు పెట్టాలంటే సంతోషంగా ఉందా? రోజున ప్రభు యొక్క దినం నేను దేవుని యొక్క సన్నిధిలో నేను సంతోషించాలి, ఆయన ఆనందం, ఆయన సన్నిధిలో నేను సంతోషించాలి అని ఎంతమంది ఆరాధనకు వచ్చారు? నిజంగా సంతోషించారా? సంతోషం అనేది నేను చూశాను మీ కళ్ళల్లో, ముఖాన. ఒక రాజే తన యొక్క స్థాయిని మరచి జనులు అనిన పరిస్థితుల్లో రాజైన దావీదు సంతోషాన్ని వెళ్ళబుచ్చుతున్నాడంట. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్నం వేళ మనం ఎలా సంతోషించాలి? దేవుడు మనకిచ్చిన ఈ గుడారమును బట్టి సంతోషించే బిడలగా మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముగా దేవుని మందిరంలో, దేవుడు ఇచ్చిన గుడారంలో మనం బ్రతకగలుగుతున్నామా? దేవునిని స్తుతించి ఆరాధించే బిడలుగా మనం ఉన్నామా? లేదా సొదొమ వైపు మనం అడుగులు వేస్తూ దేవుని మందిరము, దేవుని పరిచర్య, దేవుని యొక్క ఆరాధన మనం నిర్లక్ష్యం చేస్తున్న బిడలుగా ఉన్నామా? ఈ రోజున దేవుని యొక్క మందిరంలోకి వెళుదామని జనులు మనతో అన్నప్పుడు దావీదు సంతోషించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనకు సంతోషం అనేది ఉంటుందా? దేవుడు సంచరించే స్థలము, దేవుడు ఆత్మతో నింపబడితే దేవుడు అనేకమైన బలహీనతల నుండి విడిపిస్తాడు. దేవుని యొక్క శక్తి పొందుకుంటే మన పరిస్థితులు మారతాయి అన్న వివేచన, జ్ఞానము లేని బిడలుగా మనం మిగిలిపోతున్నాం. దావీదు మహారాజు సంతోషించాడంట. ఈ రోజున నన్ను ఎవరైనా మందిరానికి వెళ్దామంటే సంతోషంగా అంటున్నామా? వచ్చిందిలే పెద్ద భక్తురాలు అన్న మాటలు మాట్లాడుతూ, వచ్చిందిలే పెద్ద చెపటకి, మాకు తెలియదేంటి, అయిగా రామని అనే టయానికి మేము వచ్చే విశ్వాసులం కాదు, అయిగా కానుకలు వేసేటప్పుడు మేము వచ్చి కానుకేసే బిడ్డలం కాదు, పెద్ద వచ్చి మాకు చెబుతుంది అనే బిడ్డలు చాలామంది ఉంటారు. ఈ రోజున దావీదు ఒక రాజుగా ఉండిన పరిస్థితుల్లో జనులు యెహోవా మందిరానికి వెళుదామని అన్న పరిస్థితుల్లో రాజుకు ఉండిన పరిస్థితి, రాజు సంతోషించాడంట. ఈ రోజున మనం అనేకమైన ప్రాంతాలకి వెళ్ళాలంటే సంతోషం కలుగుతుంది. ఒక వ్యక్తి నేను దగ్గరికి వచ్చి పలానా బట్టల కొట్టుకు వెళ్దామంటే ఎక్కడా లేని సంతోషం మనకు కలుగుతుంది. పలానా వారి ఇంటికి వెళ్దామంటే ఎక్కడా లేని సంతోషం మనకు కలుగుతుంది. బహుభారమైతమైన దుఃఖముతో కూడిన మాటలు నేను చెబుతున్నా. అక్కడికి ఇక్కడికి వెళ్ళాలంటే సంతోషం అనేది కలుగుతుంది, కానీ దేవుడిచ్చిన గుడారంకు రావాలంటే సంతోషం అనేది లేని బిడలగా, అన్నీ కోల్పోయిన బిడలగా, నోటి నిండా నవ్వు లేని బిడలుగానే దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఆరాధించి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు కోరుతున్నాడు, అదే ఈ మధ్యాహ్నం వేళ వెళ్ళిపోతున్నావు, పారిపోతున్నావు, తిరిగిరా, నీ యజమానురాలి యొద్ద అణిగి మణిగి ఉండు. ఈ మధ్యాహ్నం వేళ వాక్యం వింటున్నా నీవు నేను ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి దీన మనస్సు కలిగి ఆయనను ఆరాధిస్తారో ఆ బిడ్డలను నా దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే నా యెహోవా మందిరమునకు వచ్చి సంతోషిస్తారో ఆ బిడ్డలను బట్టి నా దేవుడు ఆనందిస్తాడు. ఆ బిడ్డలను విజయోత్సవాలతో దేవుడు ఊరేగింపచేస్తాడు. ఏ బిడ్డలైతే ఆనందముతో ఉరుకులు ఎత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి
కన్నీరు విడుచుచు ప్రార్థిస్తూ ఉత్సాహగానాలతో ఆయన సన్నిధిలో గడుపుతారు. వారి నోటి నిండా నా దేవుడు నవ్వును అనుగ్రహించబోతున్నాడు. మన ఉసూరమంతా ఏదో వచ్చి వెళ్తూ ఉంటే దేవుడి కార్యాలు మనం చూడలేము. మధ్యాహ్నం వేళ దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, దేవుని మందిరములకు వస్తున్నామంటే, దేవుని గుడారంలో మనం ఉంటున్నామంటే స్థిరమైన బిడలుగా మనం ఉండాలి. ఎందుకు దావీదు ఆ మాటలు మాట్లాడుతున్నాడు? దావీదుకి ఏముంది? జ్ఞానం ఉంది. నేను ఈ స్థాయిలో రాజుగా నేను ఉన్నాను అంటే నా దేవుని యొక్క కనికరం, నా దేవుని యొక్క ప్రేమ వాత్సల్యం వల్ల నేను ఈ స్థాయిలో నేను ఉన్నానని దావీదు ఏం చూపాడు? కృతజ్ఞత చూపించాడు. ఈరోజున నీ పట్ల నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడే. ఆశలు లేని పరిస్థితుల్లో ఆశలు చిగురించి రేపటి దినం అనేది చూడలేని పరిస్థితుల్లో ఇక చనిపోతాము అన్న పరిస్థితులు కూడా దేవుడు నిన్ను నన్ను నిలబెట్టి సజీవుడిగా నిలిపాడే. కృతజ్ఞత చూపిస్తున్నామా? ఈరోజున చిన్నపాటి ఇల్లు, చిన్నపాటి వాహనాలు, చిన్నపాటి సంపదలు, చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉండగానే కృతజ్ఞతను మర్చిపోతున్నామా? రోజున దేవుడు కోరుకునేది ఏంటంటే, లోతు కృతజ్ఞతను చూపించలేదు. లోతు కృతజ్ఞతను చూపించకుండా నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజున నీవు నేను ఆ లోతు వలె ఉండకుండా మరలా తిరిగి హాగరుకి ఎలాగూ తన దూత ప్రత్యక్షమై మరలా చెబుతున్న, తిరిగి వెళ్ళి నీ యజమానురాలి యొద్ద మనిగా ఉండమని మరలా కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను నన్ను బట్టి తిరిగి రాగలిగితే ఆయన నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. తన గుడారములో మనలను నిలిపి మహావృద్ధి మన కుటుంబాలకు, మన పరిచర్యకు దేవుడు కలుగు చేస్తాడు. ఈరోజున మందిరంలో ఉన్న ఒక ప్రేమ, ఈ మందిరంలో ఉంటే ఆయన సహవాసం, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత నీకు దొరుకుతుంది. ఆ సొదొమ వైపు వెళ్తే నువ్వు నష్టాన్ని కొని తెచ్చుకునే బిడ్డగానే నువ్వు మిగిలిపోతావు. ఈరోజున నీవు నేను ఇప్పటివరకు ఎలాగున్నావు? పారిపోతున్న బిడ్డలుగానే మనం ఉన్నామా? దేవుని గుడారంలో నివసించే బిడ్డగా మారాలని ప్రభు కోరుతూ ఉండగా ఒక తీర్మానపూర్వకంగా మధ్యాహ్నం వేళ లోతు పారిపోయాడు, నష్టాన్ని చవి చూశాడు. హాగరు పారిపోతుంది, ఆ శ్రమలు నిందలు తట్టుకోలేక దేవుడి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే దేవుడి యొక్క గుడారంలో నువ్వు ఉంటేనే నీకు శ్రేష్టం. దేవుని గుడారంలో నువ్వు ఉంటేనే సురక్షితం. దేవుని మందిరం విడిచి నువ్వు బయటికి వెళ్తే నీకు సురక్షితం కాదు, నువ్వు ఆశీర్వదించబడవు. దేవుని మందిరంలో ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. మాటలు విని ఈ యొక్క మధ్యాహ్నం వేళ ఒక తీర్మానపూర్వకంగా, దేవా నేను నీ గుడారంలో ఉంటానయ్యా, నేను పారిపోను, నన్ను ఆశీర్వదించయ్యని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ఎవరికి వారు తీర్మానపూర్వకంగా బయటికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.